తెలుగు చిత్రసీమకు దొరికిన మరో ఆణిముత్యం కమిడియన్ సత్య. ఇటీవలే విడుదలైన మత్తు వదలరా 2 సినిమాలో తన నటనతో మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా భారాన్నంతా మోశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టిన సత్య స్వామిరారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కమిడియన్గా పరిచయమయ్యారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మొదట్లో పడిన ఇబ్బందులను ఓర్చుకుని ఈ స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో కమిడియన్ సత్యకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. సత్య పూర్తి పేరు సత్య అక్కల. మార్చి 4న పుట్టారు. తల్లిదండ్రులు పద్మావతి, వెంకట్రావు. వీరిది అమలాపురం దగ్గర జనుపల్లె అనే గ్రామం. వెంకట్రావు గారు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కాగా పద్మావతి గారు హోమ్ మేకర్. వీరి తాతగారికి చిన్న హోటల్ కూడా ఉండేది. సత్య గారికి 2 తమ్ముళ్లున్నారు. అమలాపురంలోనే 10వ తరగతి వరకు చదివారు సత్య. చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తి ఉండేది. కె విశ్వనాథ్ గారి సినిమాలు, బాలచంద్ర గారి సినిమాలు చూసేవారు. చిరంజీవి గారి సినిమాలు మిస్ అయ్యేవారు కాదు. ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళొచ్చి ఇంట్లో తిట్లు తినేవారు. అయినా సరే సినిమాలు చూడడం ఆపేవారు కాదు. అమలాపురంలోని థియేటర్లో వచ్చిన సినిమాలన్నీ ఎలాగోలా చూసేవారు. తాను ఎప్పటికైనా డైరెక్టర్ కావాలని అనుకుని ఆ సినిమాల్లోని మంచి చెడులను విశ్లేషించి తన స్నేహితులకు చెప్పేవారు. ఎగ్జామ్స్లో తనకు నచ్చిన సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చినా నచ్చని సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చేవి. అయితే తండ్రి మాత్రం సత్యను ఇంజనీరింగ్ చేయాలని లేదా గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలని కోరుకునేవారు. సత్యకు అవి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కొన్నిసార్లు తండ్రి బాధపడ్డం చూసి తాను ఎప్పటికైనా సినిమాల్లోనే సక్సెస్ కావాలని అనుకునేవారు సత్య. ఇంటర్ పూర్తయ్యాక బీవీసీ ఇన్స్టిట్యూట్లో బీటెక్లో చేరారు. అయితే సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి ఉండడంతో చదువును పక్కన పెట్టేసి సినిమాలకు సంబంధించి ఎక్కువగా చర్చించేవారు. ఈ విషయం తెలిసిన తండ్రి కోపడ్డారు. అప్పుడే తనకు సినిమాలంటేనే ఆసక్తి ఉందని, డైరెక్టర్ని అవుతానని చెప్పేశారు సత్య. అయితే తండ్రి మరింత కోపడ్డారు. దీంతో కోపం వచ్చిన సత్య అదే కోపంతో అప్పటికప్పుడు బట్టలు సర్దేసుకుని హైదరాబాద్కు వచ్చి తన ఫ్రెండ్ రూమ్లో ఉన్నారు. అప్పటికే తండ్రికి సత్య హైదరాబాద్ వెళ్లాడని తెలిసింది. 2 రోజులకు వస్తాడని అనుకున్నారు. కానీ సత్య రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి బాధపడ్డంతో వారి బాధ చూడలేక మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు. కాలేజ్కి వెళ్లడం మొదలుపెట్టాడు. అయినా తన ఆలోచనలు మాత్రం సినిమాల వైపే ఉండేవి. ఓసారి తండ్రితో మాట్లాడుతూ సినిమాల్లోకి వెళ్లాలనే ప్రస్తావన తెచ్చారు సత్య. దీంతో తండ్రికి కోపం వచ్చి 10,000 రూపాయలను చేతిలో పెట్టి ఇప్పుడే వెళ్లిపో అని చెప్పారు. ఆ 10,000 రూపాయలను తీసుకుని హైదరాబాద్కు వచ్చిన సత్య ఎస్ఆర్ నగర్లోని తన ఫ్రెండ్ రూమ్లో దిగారు. కొన్ని రోజులు గడిచాయి. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఛాన్స్ రాకపోవడం కాదు గదా, కనీసం ఎంట్రీ కూడా దొరకలేదు. అప్పటి వరకు తాను ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయకపోవడమే అందుకు కారణం. మరోవైపు తాను తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోతుండటంతో సత్యలో టెన్షన్ మొదలైంది. ఇలాగే ఖాళీగా ఉంటే కష్టమని అనుకుని నాంపల్లి జంక్షన్ వద్ద ఏదైనా వర్క్ దొరుకుతుందేమోనని వెళ్లాడు. అక్కడ ఓ హాస్పిటల్ అద్దాలు తుడిచే పని దొరికింది. రోజుకు 200 ఇచ్చేవారు. 4 రోజులు ఆ పనికి వెళ్లాడు. సాయంత్రం పూట కృష్ణానగర్కు వచ్చి తిరిగేవారు. అక్కడే ఓ విషయం తెలిసింది. వేణుమాధవ్ గారు నటించిన భూ కైలాస్ సినిమా మధ్యలో రజనీకాంత్ హీరోగా చేసిన శివాజీ సినిమా ట్రైలర్ ను చూపిస్తున్నారని తెలిసి ఆ సినిమా చూసేందుకు వెళ్లాడు. ఇంటర్వెల్ టైంలో అక్కడ జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకుంటుంటే వారితో పరిచయం పెంచుకున్నాడు. వారు సినిమా అయ్యాక వెళ్లిపోతూ రేపు షూటింగ్ ఉందని అక్కడికి రావాలని ఓ అడ్రస్ చెప్పారు. దీంతో తనకు యాక్టింగ్ ఛాన్స్ వస్తుందనే కొండంత ఆశతో మరుసటి రోజు పొద్దున్నే వారు చెప్పిన ప్లేస్కి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే ఆ జూనియర్ ఆర్టిస్టులు సత్యతో మాట్లాడుతూ షూటింగ్ ఛాన్స్ ఇప్పించాలంటే 500 రూపాయలు అవుతుందని చెప్పారట. అప్పటికే సత్య వద్ద ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఆ 500 మాత్రమే మిగిలాయి. అయినా సరే తనకు నటించే ఛాన్స్ వస్తే చాలు అనుకున్న సత్య ఆ 500ని వారి చేతిలో పెట్టాడు. వారు మాత్రం సత్యను ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్లేస్కి కొద్ది దూరం వరకు తీసుకెళ్లి దూరం నుండే చూపెట్టి అక్కడికే వెళ్లి యాక్టింగ్ చేయాలని చెప్పారట. అది నిజమేనని నమ్మాడు సత్య. అక్కడికి వెళ్లి ఎవరిని కలవాలో అర్థం కాలేదు. అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్టులతో పాటు వారి మధ్య కూర్చుని షూటింగ్ చూడడం మొదలుపెట్టాడు. ఆసేపటికి అక్కడి నుండి కూడా సత్యను బయటకు పంపించేశారు. తీరా వెనక్కి వచ్చి చూస్తే సత్య దగ్గర డబ్బులు వసూలు చేసిన సదరు జూనియర్ ఆర్టిస్టులు కనిపించలేదు. తాను మోసపోయానని అర్థమైంది. చేతిలో డబ్బులు లేక 3 రోజులు పస్తులున్నాడు. అయినా సరే ఒక్క ఛాన్స్ అయినా దొరుకుతుందేమోనని నవవసంతం, యమదొంగ సినిమా షూటింగ్లకు వెళ్లాడు. ఆ 3 రోజులు తిండి లేక నీరు తాగి పడుకోవాల్సి వచ్చింది. తెలిసిన వారు ఉన్నా ఎవరిని అడిగే అలవాటు లేకపోవడంతో పాటు తండ్రికి ఆ విషయం తెలిస్తే బాధపడతారని ఎవరిని అడిగేవారు కాదు. అయితే 3 రోజుల తరువాత ఇంటి నుండి ఫోన్ వచ్చింది. సత్య మాటల్లోని తేడాను గమనించిన తల్లి సత్యను పరిస్థితి ఏంటని గట్టిగా అడిగారట. దీంతో తన పరిస్థితి గురించి తల్లికి చెప్పాడు. సత్య పడుతున్న ఇబ్బంది ఇంట్లో తెలిసింది. దీంతో తండ్రి తన స్నేహితుడైన చంటిగారితో మాట్లాడితే ఆయన బంధువైన మేకప్ మ్యాన్ నల్లశ్రేణు గారు రాజమౌళి గారి సినిమాలో చేస్తున్నాడని తెలిసింది. ఆయన రిఫరెన్స్ ఇచ్చి కలవాలని చెప్పారట. అయితే ఆయన్ను 2 రోజుల పాటు కలిసేందుకు కుదరలేదు. 3వ రోజు కలిశారు.
సత్య మాటలను, సత్యకు సినిమాలపై ఉన్న నాలెడ్జ్ ని చూసిన నల్ల శ్రీను తనకు ఉన్న పరిచయాలతో అమృతం సీరియల్లో డైరెక్షన్ విభాగంలో చేసే ఛాన్స్ ఇచ్చారు. అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ సీరియల్లోనే ఓ పాత్రలో నటించారు కూడా. సత్య స్క్రీన్ పై కనిపించింది ఆ సీరియల్లోనే. ఆ తరువాత నల్ల శ్రీను గారు తనకున్న పరిచయాలతో 2009లో వచ్చిన ద్రోణ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పించారు. అయితే సత్యకు ఆ సినిమాలో నటించే ఛాన్స్ అనుకోకుండానే వచ్చింది. ఆ సినిమాలో ఓ పాత్ర చేయాల్సిన కమెడియన్ షూటింగ్ టైంకి రాకపోవడంతో ఆ పాత్రలో సత్య నటించాలని డైరెక్టర్ జె కరుణకుమార్ గారు చెప్పారట. హీరో నితిన్ కూడా ఒప్పుకోవడంతో ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన సత్య యాక్టర్ అయ్యారు. ఆ సినిమాలోనే సత్యలోని యాక్టింగ్ స్కిల్స్ చూసిన నిర్మాత డిఎస్ రావు గారు సత్యతో మాట్లాడుతూ, నీలో మంచి నటుడు ఉన్నాడు, నువ్వు యాక్టింగ్ లోనే కొనసాగితే సక్సెస్ అవుతావు అని చెప్పారట. దీంతో ఓవైపు యాక్టింగ్ చేస్తూనే డైరెక్షన్ పైన దృష్టి పెట్టాలని అనుకున్నారు సత్య. ఆ సినిమా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తుండగానే పిల్ల జమీందార్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో పులకేసి పాత్రలో నటించి మెప్పించారు. ఇక కళావర్కింగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న టైంలో పూర్తి స్థాయి నటుడిగా మారే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా టైంలోనే హీరో నిఖిల్ ఫ్రెండ్స్, డైరెక్టర్లైన సుధీర్ వర్మ, చందు మొండేటి పరిచయమయ్యారు. సత్యలోని ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ ని చూసి స్వామిరార సినిమాలో ఓ పాత్రకు నువ్వైతేనే బాగుంటావని చెప్పి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలోని సత్య పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత 1000 అబద్ధాలు, వసుంధర నిలయం, రామయ్య వస్తావయ్యాలు నటించారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో తన కామెడీతో నవ్వించారు. ఇక ప్రేమ ఇష్క్ కాదర్లో మిలీనియం స్టార్ సహాయకుడిగా నటించారు. రభస తరువాత కార్తికేయ సినిమాలో రవి పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రౌడీ ఫెలో సినిమాలో గవాస్కర్ గా నవ్వించగా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో దొంగగా, టైగర్ సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, సినిమా చూపిస్తా మావాలో కండక్టర్ గా నటించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో సత్య, వెనల్ కిషోర్ చేసిన కామెడీ హైలైట్ గా నిలిచింది. అప్పటికే పలువురు అగ్రహీరోల సినిమాలో నటించారు సత్య. ఇక నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన చలో సినిమాలో తనదైన కామెడీతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు సత్య. ఈ సినిమాకు బెస్ట్ కమెడియన్ గా అవార్డు కూడా అందుకున్నారు. రంగస్థలంలో వీరబాబుగా, అమర్ అక్బర్ ఆంటోనీలో జూనియర్ కేఏ పాల్ గా, 7 సినిమాలో జర్నలిస్ట్ గా నటించారు. కార్తికేయ, రౌడీ ఫెల్లో, కెమెరామెన్ గంగతో రాంబాబు, జై లవకుశ ఇలా పలు సినిమాల్లో తనదైన శైలిలో నటించారు. వివాహ భోజనంబులో ప్రధాన పాత్రలో నటించగా, F3లోనూ దొంగ పాత్రలో నటించారు. ఇక రంగబలి సినిమా టైంలో వివిధ రకాలుగా పలువురిని అనుకరిస్తూ చేసిన ఇంటర్వ్యూలు కూడా అప్పట్లో సంచలనంగా మారాయి. ఇక మత్తు వదలిన సినిమాలో సత్య పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో సత్య యేసు పాత్రలో నటించాడు అని చెప్పడం కంటే కూడా జీవించాడు అని చెప్పవచ్చు. ఆ సినిమాలో సత్య పాత్రను చూసిన ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి గారు సత్యకు ఫోన్ చేసి బాగా చేశావు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారట. తాజాగా మత్తు వదలరా 2 సినిమాలో చిరంజీవి డాన్స్ తో అదరగొట్టాడు. ఈ సినిమాలో హీరో సింహాకు పోటీగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ లో దాదాపు 100 సినిమాల్లో నటించిన సత్య ప్రతి సినిమాలోనూ తనదైన రీతిలో రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ మోస్ట్ ఫేవరెట్ కమెడియన్ గా నిలిచారు. సత్య ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే సత్య భార్య పేరు స్వాతి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. స్వాతి బంధువుల అమ్మాయే. వీరికి ఒక పాప, పేరు సుధీర. స్వామిరారా సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చేందుకు కారణమైన డైరెక్టర్ సుధీర్ వర్మపై గౌరవంతో తన కుమార్తెకు సుధీర అని పేరు పెట్టారు సత్య. ఓ ఇంటర్వ్యూలో సత్య మాట్లాడుతూ, సుధీర్ వర్మ గారు స్వామిరారా సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఉండకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాదని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే సత్య తనకు ఖాళీ దొరికితే సినిమా వాళ్ళకంటే కూడా తన స్నేహితులతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. తాను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో స్నేహితులే సపోర్ట్ చేశారని, సినిమాల్లో కంటే బయట తాను ఇంకా ఎక్కువ అల్లరి చేస్తానని చెప్పారు. తిండి ఉన్నా లేకున్నా నీళ్లు తాగి కడుపు నింపుకునే వాళ్ళమని, కానీ అల్లరి మాత్రం తగ్గేది కాదని చెప్పారు. గతంలో జబర్దస్త్లో ధన్రాజ్ గ్రూప్ లో కామెడియన్ గా పలు ఎపిసోడ్లు చేశారు సత్య. అక్కడ కూడా మంచి గుర్తింపే వచ్చింది. ఆ టైంలోనే సినిమాల్లో ఛాన్సులు పెరిగాయి. దీంతో జబర్దస్త్ కు టైం కుదరకపోవడంతో ఆ షో నుండి తప్పుకున్నారు. అప్పట్లో ఇంత రిస్క్ అవసరమా అని చాలా మంది చెప్పినా సినిమాల్లోకే వెళ్లేందుకు మొగ్గు చూపారు సత్య. ఆ తరువాత వరుసగా ఛాన్సులు పెరిగాయి. తాను డైరెక్టర్ని అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని, అయితే ఇండస్ట్రీ మాత్రం తనలోని నటుడిని బయటకు తెచ్చిందని, డైరెక్టర్లు, నిర్మాతలు, యాక్టర్లు అందరూ ప్రోత్సహించారని, తాను ఎప్పటికైనా డైరెక్టర్ గా ఒక్క సినిమా అయినా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సత్య. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ అంతా కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. మంచి చెడులు, కష్ట నష్టాలను ఆ గ్రూప్ లోనే పంచుకుంటారు. మొత్తం మీద డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్న సత్య రానున్న కాలంలో మరిన్ని సక్సెస్లను అందుకోవాలని కోరుకుందాం. ఇవి సత్యకు సంబంధించిన అంశాలు.